గుడ్ మార్నింగ్. ఆత్మీయ అతిథులతో అనుభూతుల తరంగంలా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమానికి స్వాగతం, శుభోదయ స్వాగతం. ఎందరో ఆత్మీయ అతిథుల్ని మీకు పరిచయం చేస్తూ ఆహ్లాదంగా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమం ఈరోజు కూడా మరింత అందంగా ముస్తాబై మీ ముందుకు వచ్చింది. మరి ఈనాటి ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఈరోజు తిథి, నక్షత్ర, వార వివరాలను తెలిపే శుభయోగంతో ఈనాటి ఉదయరాగం ప్రోగ్రాంని ఆరంభిద్దాం. అతి చిన్న వయసులోనే రాజకీయాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్న వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ గారు ఈరోజు మన ఉదయరాగానికి ఆత్మీయ అతిథిగా వచ్చేశారు. మరి ఆయన్ని అడిగి ఆయన మాటల్లోనే రాజకీయ రంగంలో ఉన్న ఒడిదుడుకులేంటి, అసలు ఈ రాజకీయ రంగంలో ఎలా నెగ్గుకొస్తున్నారు తదితర విషయాలు ఆయన మాటలను తెలుసుకుందాం. జిల్లాలో వైఎస్ఆర్ పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న వ్యక్తి గుడివాడ అమర్నాథ్. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ప్రజా నేతగా ఎదిగారు. గుడివాడ కుటుంబం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజా ప్రస్థానం ప్రారంభమైన గుడివాడ అమర్నాథ్ తెలుగుదేశం పార్టీలో కార్పొరేటర్ గా విజయం సాధించి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తదనంతర కాలంలో జరిగిన పరిణామాల్లో గుడివాడ అమర్ వైఎస్ఆర్ పార్టీలో చేరారు. అమర్లో నాయకత్వ లక్షణాలను గుర్తించిన జగన్ జిల్లా బాధ్యతలను ఆయనకు అప్పగించారు. తండ్రి మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు ఆశయ సాధనలో దూసుకుపోతున్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయ పథకం ఎగరేయడమే తమ లక్ష్యం అంటున్న గుడివాడ అమర్నాథ్ ఈనాటి మన ఉదయరాగం ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. మరి ఆయన అడిగి ఆయన విశేషాలను ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి అమర్ గారు. అమర్నాథ్ గారు నమస్తే అండి. అమర్ గారు, మీరు రాజకీయ రంగంలోకి వచ్చి 7 ఏళ్ళు గడిచింది. ఈ 7 సంవత్సరాల రాజకీయ రంగ జర్నీ ఎలా అనిపించింది? యాక్చువల్గా ఫ్యామిలీ అంతా కూడా తాతగారి దగ్గర నుంచి అంతా కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. దాదాపు ఈ ప్రాంతంలో విశాఖపట్నం జిల్లాలో గడిచినటువంటి 5 దశాబ్దాలుగా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. తాతగారు శాసనసభ్యులుగా పనిచేయడం, తర్వాత నాన్నగారు శాసనసభ్యులుగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా ఈ ప్రాంతానికి సేవలు అందించారు. చిన్నప్పటి నుంచి నేను పెరిగినటువంటి వాతావరణం అంతా కూడా రాజకీయ నేపథ్యంలో రోజు సమస్యల మధ్య, ప్రజల్లో జిల్లాలో తీసుకొస్తున్నటువంటి సమస్యల మధ్య రాజకీయంగా చదువుతున్నప్పటికీ రాజకీయంగా కాస్త కోస్త దాని మీద ఇంట్రెస్ట్ ఉండి ఆ దీంట్లో పెరగడం జరిగింది. సో రాజకీయంగా నేను రాజకీయాల్లో వచ్చింది నాకు ఇంట్రెస్ట్ ఉండి వచ్చా, ప్యాషన్ టువర్డ్స్ పాలిటిక్స్. సో అందుకని నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు ఏ రోజు కూడా రాజకీయాల్లో కష్టం అనిపించలే. ఏ సమస్య వచ్చినా, ఏదొచ్చినా, పదవి వచ్చినా, పదవి రాకపోయినా, మనకి ఏదన్నా ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు దాన్ని ప్రేమించి ఆ ప్రొఫెషన్లో ముందుకెళ్తే ఏది కూడా కష్టం అనిపించదు. సో డెఫినెట్గా నేను ఈ 8 సంవత్సరాలు ఐ ఎంజాయ్డ్ మై పొలిటికల్ కెరియర్. అండ్ అనేక నష్టాలు వచ్చినప్పటికీ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి తృప్తి ఇంకెందులో కూడా ఉండదు. తప్పకుండా నేనైతే ఈ లైఫ్ అంతా కూడా ప్రజలకి సేవ చేసుకుంటూ పదవులు అయినప్పటికీ ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి అవకాశం మనకు ఉన్నప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఏ సమస్య అయినా సామాన్యటువంటి వ్యక్తి ఎవరైనా సరే దాని మీద మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 8 సంవత్సరాలు డిగ్రీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత వచ్చినటువంటి 8 సంవత్సరాల క్రియాశీలక రాజకీయం అంతా కూడా ఐ ఎంజాయ్డ్ ద పాలిటిక్స్. ఓకే, ఈ 8 years జర్నీ చాలా హ్యాపీ అనిపించింది. అమర్ గారు, చిన్నప్పటి నుంచి మీ తాతయ్య గారిని కానీ, లేదంటే మీ ఫాదర్ కానీ, మీ మదర్ కానీ అంత పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే ఉంది మీకు. వాళ్ళు చూసిన తర్వాత కూడా అంటే ఈ రాజకీయాల్లోకి రావాలని మీకు అనిపించింది అంటే? ఎందుకంటే స్ట్రగల్స్ కానీ, లేదంటే మాటలు, ప్రతిదాడులు కానీ ఇవన్నీ ఉంటుంటాయి రాజకీయాల్లో ఎస్పెషల్లీ. అవన్నీ చూసిన తర్వాత కూడా మీకు రాజకీయాల్లోకి రావాలని? తాతగారు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నేను ఇంకా పుట్ల, అంటే ఆయన చనిపోయిన తర్వాత నాన్న రాజకీయాల్లోకి రావడం. ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు 85లో, అప్పుడు పుట్టాను నేను. తర్వాత 89లో ఆయన ఎమ్మెల్యే శాసనసభ్యుడు అయినప్పటికీ నాకు 5 సంవత్సరాలు, ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు 6 సంవత్సరాలు, నాకు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పనిచేసినప్పటికీ నేను 8th క్లాస్ చదువుతున్నా.
ఆయన చనిపోయినప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నా. ఓకే. సో నాకు ఏది కూడా అంటే వాళ్ళు పడినటువంటి కష్టం అని ఏ రోజు అనిపించలే. అంటే ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ కానీ మా కుటుంబానికి ఉన్నటువంటి రెప్యుటేషన్ కానీ జిల్లాలో చూసినప్పుడు ఇంతమంది ప్రజలు మనల్ని నమ్ముకొని మన కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నప్పుడు ఏది కూడా కష్టం అని ఇందాక కూడా మీకు చెప్పాను. ప్రొఫెషన్ని మనం ప్రేమించినప్పుడు ఏది కూడా కష్టం అనిపించదు. సో రాజకీయం అనేది మనం ఒక లీడర్గా ఎమర్జ్ అవ్వాలనుకున్నప్పుడు 100% కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలని మనం ఓవర్కమ్ చేసినప్పుడు డెఫినెట్గా ఒక మంచి లీడర్షిప్ని అందరూ కూడా చేంజ్ కోరుకుంటారు. చేంజ్ కోరుకున్నప్పుడు మనం కూడా ఏదైనా డిఫరెన్స్ లీడర్షిప్లో ఏదైనా డిఫరెన్స్ చూపిస్తేనే ఆ పబ్లిక్కి మన లీడర్షిప్ మీద నమ్మకం కుదురుతుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా ఏమన్నా ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు జిల్లాలో కానీ ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికి కష్టం వచ్చినా సరే మనం ఉన్నామనేటువంటి ధైర్యం వాళ్ళకి కల్పించినప్పుడు తప్పకుండా మనం కూడా సాటిస్ఫై అవుతాం, వాళ్ళు కూడా సాటిస్ఫై చేసిన వాళ్ళు అవుతాం అని చెప్పి పాలిటిక్స్లో నేను ఫస్ట్ నుంచి కూడా అంటే చిన్నప్పటి నుంచి మీరు అన్నట్టు అమ్మ కానీ నాన్న కానీ నాన్న ఎంత కష్టపడ్డాడో నాకు అంటే నా ఊహ తెలిసినటువంటి పరిస్థితిలో లేను నేను. ఆయన ఎలా కష్టపడ్డాడో నేను చాలా 5-6 సంవత్సరాలు హాస్టల్లో చదువుకోవడం, ఇంటర్మీడియట్ కూడా హాస్టల్లో చదువుకోవడం. అమ్మ పడినటువంటి కష్టం చాలా ఎక్కువ చూసా. అమ్మ పడినటువంటి కష్టం నాన్న చనిపోయిన తర్వాత నాన్నను నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నమ్ముకున్నటువంటి అభిమానులు కానీ వాళ్ళకి ఒక షెల్టర్ ఇవ్వాలి, రాజకీయంగా మనం వాళ్ళని కూడా మన వెంట ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలని చెప్పి అమ్మ పడినటువంటి కష్టం చాలా ఎక్కువ చూశాను. చూసినప్పటికీ అయినా సరే అమ్మ అంత కష్టపడినప్పుడు మరి నాన్నకి నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు మనం కూడా అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో నాకు ఏ రోజు కూడా నాకైతే కష్టం అనిపించలే. నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఏ రోజు కూడా రాజకీయాల్లో కష్టం అనిపించలేదు. ఓకే. మరి మీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేశారు, మీ అమ్మగారు యాజ్ అ ఎమ్మెల్యే కంటెస్టెంట్గా టీడీపీ నుంచి పోటీ చేశారు. కానీ మీ దగ్గరకు వచ్చేటప్పటికి మీ పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయింది వైసీపీ నుంచి. పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయింది టీడీపీ నుంచే. ఓకే. యాక్చువల్గా నేను 2007లో అంటే 2004లో జనరల్ సర్కమ్స్టాన్సెస్ జిల్లాలో ప్రజలందరికీ తెలుసు. 2001లో నాన్న చనిపోయారు. నాన్న చనిపోయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మా ఇంటికి రావడం, గురునాథరావు గారి లెగసీని మళ్ళీ మీ ఫ్యామిలీ ముందుకు తీసుకెళ్ళాలి, జిల్లాలో మీరు ఎవరు కూడా ఢిల్లీ హైదరాబాద్ తిరగాల్సినటువంటి పని లేదు, మీ ఇంటికి బీఫామ్ మేము పంపించేస్తాం, నాగమణి గారు పోటీ చేస్తారని చెప్పి వాళ్ళు చెప్పారు. సో మేము అదే మాట మీద మేము అందరిలాగా ఢిల్లీ తిరగాల్సినటువంటి పని లేదు, హైదరాబాద్ వెళ్ళాల్సినటువంటి పని లేదని చెప్పి మేము కూడా అందరిలాగా మేము ఇంట్లో ఉన్నాం. అంటే లాస్ట్ మినిట్లో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో మేము కూడా బలిపశు అయిపోయాం. లాస్ట్ మినిట్లో ఆ రోజు పెద్దలు మూర్తి గారు ఆ రోజు అమ్మని ఆహ్వానించడం పార్టీలోకి, మిమ్మల్ని నమ్ముకుని ఉండడానికి ఒక పార్టీ అంటూ షెల్టర్ ఉండాలి, మీరు శాసనసభ్యులుగా ఎన్నికైతే మీ నమ్ముకున్నటువంటి ప్రజలకి మంచి చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఉద్దేశంతో లాస్ట్ మినిట్లో కేడర్ అందరితో కార్యకర్తల అభిమానులు అందరితో కూడా కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం. ఆ రోజు నేను కూడా డెసిషన్ తీసుకోవడానికి నా వయసు రీత్యా నాకు అంత అనుభవం లేదు. సో ఆ రోజు కార్యకర్తల మేరకు కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకొని పార్టీ మారడం జరిగింది. మారిన తర్వాత నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత ఆ రోజు కూడా మళ్ళీ మా కుటుంబంలో చిచ్చు పెట్టడానికి చూశారు. చూసి మా ఇంట్లో మాదంతా జాయింట్ ఫ్యామిలీ, పెదనాన్న మేము అంతా కలిసి ఉంటాం. పెదనాన్న కాంగ్రెస్లో ఉన్నారు. పెదనాన్న కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను టీడీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నానని చెప్పి తెలిసి మా పెదనాన్ని నా మీద కంటెస్ట్ పెట్టారు. మా ఇంట్లో ఉన్నటువంటి మా జాయింట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇంట్లోనే మళ్ళీ పెదనాన్ని నా మీద కంటెస్టెంట్గా పెట్టారు. ఆ రోజు కార్పొరేటర్ అయ్యాను, తర్వాత డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయ్యాను, తర్వాత డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిషన్ మెంబర్ని అయ్యాను. చాలా యంగేజ్లో పనులు చూశాను. టీడీపీలో కూడా నాకు స్టేట్ సెక్రటరీగా ఆ రోజు ఎమర్జ్ చేశారు. నేను వైసీపీకి మారడానికి గల కారణం నేను ఎంతో ఫైట్ చేసుకుని వచ్చా. ఆ రోజు కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫైట్ చేసుకుని వస్తుంటే ఈ సమైక్యాంధ్ర ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే రాష్ట్రం విడిపోతుంది అన్నటువంటి ఒక సంకేతం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నేను కూడా ఫైట్ చేశాను. అంటే నా ఒపీనియన్గా ఫైట్ చేయడం అంటే ఆయనతో డైరెక్ట్గా వెళ్ళి నా ఒపీనియన్ చెప్పాను. సార్ మనం లెటర్ ఇవ్వడం కరెక్ట్ కాదు, రాష్ట్రం విడిపోతుంది, విడిపోయేటువంటి పరిస్థితిలో ప్రతిపక్షంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీ మీద మీ డెసిషన్ బట్టే చేసామని చెప్తున్నారు, మీరు వెంటనే లెటర్ వెనక్కి తీసుకుని అని చెప్పి అనేక సార్లు అడగడం జరిగింది.
ఆయన ఎక్కడ కూడా మాట్లాడితే నాకు రెండు కళ్ళు అని చెప్తుండేవాడు. అనేక సందర్భాలు మాట్లాడుతుండేవాడు. ఎక్కడ మీరు మాట్లాడదు, గొడవ చేయొద్దు అని చెప్తుండేవాడు. ఇంకా రాష్ట్రం విడిపోతున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దానికి కారణమైనటువంటి పార్టీలో ఉండాలని చెప్పి నాకు అనిపించలేదు. నేను కూడా దగ్గర వారం రోజులు ఇండెఫినెట్ ఫాస్ట్ కూర్చున్నా. అందరికీ తెలుసు, విశాఖపట్నం జిల్లాలో అందరికీ తెలుసు. 6 రోజుల పాటు ఆమర నిరాదీక్ష చేసిన తర్వాత మరి ఇంకా రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఇంకా ఆ విడిపోయినటువంటి పార్టీలో ఉండాలని చెప్పి నాకు అనిపించలేదు. మళ్ళీ ఒకసారి అందరితో కేడర్తో కూర్చొని మాట్లాడి సమైక్యాంధ్రకి రాష్ట్రం కలిసి ఉండాలనేటువంటి పార్టీతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ పిలుపునిచ్చి ఆయన సమైక్య సంకారాలు అన్నీ పెట్టడం జరిగింది. దాంతో రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మాకు దాదాపు 30 ఏళ్ళ నుంచి అవినాభావ సంబంధం. అనేక సార్లు మా ఇంటికి రావడం, నాన్నగారితో బాగా సన్నిహితంగా ఉండడం, అనేక మార్లు మా కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు సొంత తమ్ముళ్ళ నన్ను దగ్గరికి చేర్చుకొని ఆ రోజు అనకాపల్లి పార్లమెంట్కి కంటెస్ట్ చేయాలని చెప్పడం, ఆ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారడానికి వచ్చింది. ఈరోజు నాకు మంచి ఎలివేషన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడిగా చిన్న వయసులో నన్ను పెట్టడం, ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి అందరితో, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరితో కూడా కలుపుకొని ఈరోజు పార్టీని ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీకు విభజనలో చంద్రబాబు నాయుడు విభజనకి అనుకూలంగా నోట్ ఇచ్చారు కాబట్టి మీరు ఆ పార్టీ మారాల్సి వచ్చింది, వైఎస్ఆర్సీపీలోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. సార్, మరి మీరు టీడీపీ విభజనకి, రాష్ట్ర విభజనకి అనుకూలంగా లెటర్ ఇచ్చారు, దానివల్ల నేను టీడీపీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. మరి అదే మనం చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ కూడా విభజనకి అనుకూలంగానే మాట్లాడారు. ఒక అడుగు ముందుకేసి, టీడీపీ కన్నా ఒక అడుగు ముందుకేసి ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన చెయ్యొచ్చు అని ఒక సంకేతాన్ని, లేదంటే ఇలా చెయ్యొచ్చు అని ఒక అవకాశం ఉందన్న ఆలోచనను కూడా కేంద్రానికి ఇవ్వడం జరిగింది. మరి అలాంటి పార్టీలోకి మీరు రావడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం విభజన చేయాలని చెప్పి ఏ రోజు కూడా చెప్పలే. మీరు ఎప్పుడైనా కావాలంటే యూట్యూబ్లో క్లిప్పింగ్స్ ఉంటాయి చూడండి. తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నాయకులు అనేక మార్లు జగన్మోహన్ రెడ్డి గారిని చాలాసార్లు సంబోధిస్తూ రాష్ట్రం విడదీయకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్లే కార్డులు పెట్టుకున్నటువంటి సంఘటనలు అనేక మార్లు పార్లమెంట్లో జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 2008 అనుకుంటా, నవంబర్ 18, నవంబర్ 19 కరెక్ట్ డేట్ తెలియదు, పాలిట్ బ్యూరో మీటింగ్ పెట్టి, పాలిట్ బ్యూరోలో అందరితో సంతకాలు పెట్టించి ఆయన సంతకం పెట్టి రాష్ట్రం విభజనకు మేము అనుకూలం అని చెప్పి లెటర్ ఇచ్చాడు. అలాంటి లెటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైనా లెటర్ ఉందేమో చూపించమనండి. అయితే మీరు ఈ పార్టీలో మారడానికి మీకు రాష్ట్ర విభజనకి తీవ్ర మనస్తాపం చెందడం బట్టే వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. సార్, మరి టీడీపీలో అంతకు ముందు ఉన్నప్పటికీ కూడా మీరు వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎక్కువ పార్టిసిపేట్ చేసి ప్రజల తరఫున పోరాడడం కానీ ఇట్లా చేస్తున్నారు. మరి అంత ప్రజల తరఫునే పోరాడుతున్న మీరు 2014లో జరిగిన ఎన్నికల్లో ఎందుకు బలమైన క్యాడర్ ఉండి కూడా ఎందుకు ఓటమి పాలయ్యారు? అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు 2014 వచ్చారు. రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో మాట్లాడారు. సభల్లో మాట్లాడినప్పుడు ఒకటే మాట చెప్పేవాడు, ఈ రాష్ట్రంలో అత్యంత అనుభవం ఉన్నటువంటి నాయకుడిని, 35 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను, నా అనుభవం అంతా కూడా ఉపయోగించి రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, నూతన రాజధాని నిర్మాణం చేయాలి, నాలాంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడే సాధ్యపడుతుందని చెప్పి సందర్భాల్లో చెప్పినప్పుడు కాస్త ప్రజలు దాన్ని విశ్వసించారు. సహజంగా 65 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఇంకా కాటికి కాలు చాపేశాడు కదా, ఇప్పటికన్నా నిజాలు చెప్తాడేమో అని చెప్పని అనుకున్నప్పుడు ఆ సంఘటన నాకు తెలిసి 44% ఓట్లు వచ్చి, నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి చరిత్ర ఏ రోజు కూడా లేదు. మొన్న జయలలిత గారు ఇదే 2014 ఎలక్షన్లో తమిళనాడులో ఎలక్షన్ జరిగితే 39 సీట్లకి 38 పార్లమెంట్ సీట్లు జయలలిత గారు గెలిస్తే అందులో ఆవిడకి వచ్చినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ 43%. మాకు వచ్చినటువంటి పర్సెంటేజ్ దగ్గర 44% వచ్చి మేము ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇండివిజువల్గా వచ్చినటువంటి పరిస్థితులు నాకు తెలిసి లేదు. అంటే ఓన్లీ బీజేపీ మోడీ గారి తాలూకా ప్రభావం, ఇటు పవన్ కళ్యాణ్ గారి తాలూకా ప్రభావం, లేకపోతే ఆయన వయసు రీత్యా ఆయన చెప్పినటువంటి మాటలు
జనంలోకి ఆఖరి అవకాశం ఇద్దాం, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏదో పాటుపడతాడు, అనుభవం ఉన్నటువంటి నాయకుడు కదా అని చెప్పి అనేక పరిస్థితులు వచ్చాయి. వచ్చినప్పుడు నా అనకాపల్లి పార్లమెంట్కి వచ్చేసరికి 11,44,000 ఓట్లు పోలేయి. 5,60,000 మా అపోనెంట్కి టీడీపీ క్యాండిడేట్కి పడితే నాకు 5,20,000 ఓట్లు పడ్డాయి. అంటే ఆయనకి నాకు ఉండేది 40,000. నాకు తెలిసి ఉత్తరాంధ్ర అప్ టు గుంటూరు వరకు అంత క్లోజ్ ఫైట్ ఇచ్చినటువంటి వ్యక్తిలో నేను ఒకరిని. అంటే విజయమ్మ గారు విశాఖపట్నంకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్న ప్రభావం, అర్బన్ లిమిట్స్లో ఉన్నటువంటి పరిస్థితులు నా వరకు వచ్చేసరికి ఏదైతే టౌన్ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో, అంటే మోడీ సోషల్ నెట్వర్కింగ్ లేకపోతే ఇటువంటి ఈ ఫేస్బుక్ కానీ ఈ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో జనరల్గా ఎక్కువ మైనస్ అవడం జరిగింది. దాదాపు 7 కాన్స్టిట్యున్సీల్లో నాకు 4 కాన్స్టిట్యున్సీలు రూరల్లో మెజారిటీ వస్తే 2 కాన్స్టిట్యున్సీలు అనకాపల్లి, పెందుర్తి మైనస్ అవడంతో ఓటమి చూడడం జరిగింది. అయినా సరే నాకు ఆయనకి ఉన్నటువంటి తేడా 1 ఓటుతో ఓడిపోయినా 1,00,000 ఓట్లతో ఓడిపోయినా ఓటమిని అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే నన్ను నమ్మి ఓట్లు వేసినటువంటి 5,20,000 మందికి కూడా నేను ఎంపీ అవ్వాలని చెప్పి కోరుకున్నారు వాళ్ళు కూడా. మరి 5,20,000 మందికి నేను సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళు వెంట నేను నడవాలి, వాళ్ళ ముందు నుంచి నడిపించాలి, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళని ఆదుకోవాలి. వీటన్నిటిని కూడా రాజకీయాల్లో నిన్నే గ్రీక్ యాక్టర్ ఒక ఆయన బిఫోర్ ఏడీ ఎప్పుడో మాట్లాడినటువంటి వ్యక్తి ఒక ఆయన చెప్పాడు, వంచి 100 సార్లు గెలిచే కంటే వాస్తవాలు మాట్లాడి ఒకసారి ఓడిపోవడం మంచిదని. చంద్రబాబు నాయుడు గారు దాంట్లో జరిగింది అదే. ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఆయన గెలుపొందాడు. ఆ గెలుపు కాదు, మేము నిజం చెప్పి వాస్తవాలు మాట్లాడి ఓడిపోయాం. మాకు మాట్లాడేటువంటి రైట్ కానీ రాష్ట్ర ప్రజల మధ్యలోకి వెళ్ళి మాట్లాడేటువంటి అవకాశం కానీ ఈరోజు మా నాయకుడు మాకు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు కార్యకర్తలు కానీ, చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తున్నటువంటి ప్రజలు కానీ, ఆ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఈరోజు రాష్ట్రంలో తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి లేదని నేను అనుకుంటా ఉన్నాను. ఓకే, టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ ఉదయ్ రాగం. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ రాగం. మన జీవితాల్లో ప్రకృతి మమేకమైపోయింది. అలాంటి ప్రకృతి మనకు అందించిన అద్భుతం ఆయుర్వేదం. ఆ ఆయుర్వేదం అందించిన ఓ బహుమతి ఇప్పుడు చూద్దాం. నీరుల్లిపాయల ముక్కలను నేతిలో వేయించి తిన్నా రక్త విరోచనాలు ఆగిపోవును. సార్, మరి చంద్రబాబు నాయుడు ఇలా ప్రజల్ని ప్రలోభ పెట్టి గెలిచాడు అని మీరు అంటున్నారు. మరి అలా గెలిచిన వాళ్ళు గెలిచారు, టీడీపీ గెలిచింది, టీడీపీ అధికారంలోకి వచ్చింది, మీరు బలమైన ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. మరి అలాంటి ప్రతిపక్ష హోదాలో ఉన్న మీరు పర్సనల్గా, అంటే ఈ ఓటుకు నోటు కేసు కానీ ఇతర పర్సనల్ కేసుల మీద ఎక్కువగా పోరాడడం తప్పించి ప్రజలకి ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల తరఫున సంక్షేమ పథకాలు అమలు అవట్లేదని కానీ లేదంటే ప్రజలకు న్యాయం జరగట్లేదని ఇలాంటి పోరాటాలు చేసి చాలా తక్కువనే అనుకుంటున్నారు ప్రజలు. మరి దీనికి మీ సమాధానం? అంటే సహజంగా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హనీమూన్ పీరియడ్ అని ఉంటుంది. 6 months 1 year ఇస్తాం. అంటే ఇప్పుడు అధికారం వచ్చిన వెంటనే ఏదో చేసేస్తారని చెప్పి మనం అడగడం సమంజసం కాదు, ప్రజలు ఆశించడం సమంజసం కాదు. ప్రతిపక్ష పార్టీగా మేము కూడా మొదటి రోజు నుంచే ఈరోజు ముఖ్యమంత్రిగా అయిపోయాడు కాబట్టి ఈ రోజు నుంచి అమలు చేస్తున్నటువంటి హామీలన్నీ అమలు చేయండి అని చెప్పి అడగడం కూడా సమంజసం కాదు. మేము ఏ రోజు కూడా నువ్వు చేసినటువంటి మొదటి రోజే నువ్వు అన్నీ మీరు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అమలు చేయమని ఏ రోజు అడగల. ఆయనే పబ్లిక్లోకి వచ్చినప్పుడు మొదటి సంతకం, 2వ సంతకం, 3వ సంతకం, అలాగే 5 సంతకాలు నేను పెట్టేస్తాను, అన్ని నేను ఏ రోజైతే ముఖ్యమంత్రి అవుతానో ఆ రోజు నుంచి అన్ని అమలు జరిగిపోతాయని చెప్పాడు. మొట్టమొదటి పెట్టినటువంటి సంతకం రైతు రుణమాఫీ మీద పెడతాను, మొత్తం కూడా 84,000 కోట్ల రూపాయలు కూడా మాఫీ చేసేస్తానని చెప్పాడు. ఆయన పెట్టినటువంటి సంతకం దేనికి పెట్టాడండి? ఈ రోజు వరకు ఆయన పెట్టినటువంటి సంతకంతో ఇంకా దాదాపు మళ్ళీ ఈ సంవత్సరంతో వడ్డీతో కలిపి మళ్ళీ 1,00,000 కోట్లు చేరిపోయింది. అంటే ఒక్క ఇన్సిడెంట్ మీకు చెప్పట్లా, సహజంగా జరిగినటువంటి రుణమాఫీ తాలూకా పరిస్థితులు అలా ఉన్నాయి. 3,000 రూపాయలు వస్తే ఈ సంవత్సరానికి 600 రూపాయలు, వచ్చే సంవత్సరానికి 600 రూపాయలు, వాడికి ఎవరికో ఒక 50,000 1,00,000 రూపాయలు రుణం ఉంటే దాని మీద అయ్యేటువంటి ఇంట్రెస్ట్ కూడా మీకు లెవెల్ అవ్వకపోతే ఇంకా అసలు ఎప్పుడు కడతాడు ఈ నాయకుడు? సో అంటే మేము ప్రతిపక్ష పాత్రగా ఎలా పోషిస్తున్నాం అనేది రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. దానికి కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఉంటాయి.
మధ్య మధ్యలో కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయి. ఈ రోజు వరకు కార్పొరేషన్ ఎన్నికలు పెట్టేటువంటి ధైర్యం చేయట్లేదు. విశాఖపట్నానికి సంబంధించి దాదాపు 18 లక్షల మంది ఓటర్లు ఉంటే ఎన్నికలు అయిపోయి దాదాపు 4 సంవత్సరాలు అయిపోతే ఈ రోజు వరకు ఎన్నికలు పెట్టేటువంటి ధైర్యం కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మేము ఏం చేస్తున్నాం, ఏం రాష్ట్ర ఈ జిల్లా ప్రజల కోసం ఏం చేస్తున్నాం అనేది ప్రజలు గమనిస్తున్నారు. మేము రైల్వే జోన్ గురించి పోరాటం చేసాం, గాజువాక భూ సమస్య మీద పోరాటం చేసాం, సింహాచలానికి సంబంధించినటువంటి సమస్య మీద పోరాటం చేసాం. అలాగే పోర్టు కాలుష్యానికి సంబంధించి మా పార్టీ ఇచ్చేసింది. ఓటుకు నోటు మీద మేము చేసింది ఒకే ఒక కార్యక్రమం. ఓటుకు నోటు మీద మొన్న 9వ తారీఖున గత నెల జరిగినటువంటి ఈ ఓటుకు నోటుకు సంబంధించి 9వ తారీఖున ఒకే ఒక కార్యక్రమం చేసాం. అది కూడా ఆ కార్యక్రమం దేనికి, ఈ నాయకుడు ప్రజాస్వామ్యం అంటే గౌరవం, నేను గాంధీ గారికి వారసుని, అన్నా హజారేకి తమ్ముని అని చెప్పుకుంటుంటాడు. అంటే అవినీతి అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తి అని చెప్పి ఈయనే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. నువ్వు పట్టపగలు ఒక 50 లక్షలు ఇచ్చి నీ ఎమ్మెల్యేని ఒక ఎమ్మెల్సీ కోసం ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి పంపిస్తే పట్టపగలు దొరికిపోయి మీరు రికార్డింగ్ చేస్తుంటారు కదా, ఆ వాయిస్ రికార్డింగ్ కూడా దొరికిపోతే ప్రపంచం అంతా కూడా ఆయన మాటలు విని అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాటలే అని చెప్పి అందరూ అనుకుంటే, నేను కాదనుకున్నప్పుడు బయటకు వచ్చి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రజలకి ఆ గొంతు నాది కాదని చెప్పి ఈ రోజు వరకు చెప్పాడు. అంత నిజంగా నైతిక విలువలు ఉన్నప్పుడు అటువంటి కార్యక్రమాలు చేసి ఈ ప్రజాస్వామ్యంలో దొరికిపోయిన తర్వాత నైతిక విలువలు ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా రాజీనామా చేయాలి. ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం అదంతా కూడా. సో ఈ రోజు వరకు మేము దాని మీద పెద్ద ఈరోజు మాకేం అధికారం అవసరంలా. ఒకళ్ళు ఆయన రాజీనామా చేసి ఆ పార్టీలో ఉన్నటువంటి ఆయన బామర్దనం ఆయన కొడుకుని ఏమన్నా పెట్టుకోమనండి. బాలకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా. సో ఆయనకి అటువంటివి ఏం అవసరం లేదు. ఎవరేమనుకున్నా పట్టించుకోవడం, ఆయనకి అధికారం ఒకటే ముఖ్యం కాబట్టి దాని మీద ఆయన వెళ్ళిపోతాడు. సార్ మరి ఎన్నికలు వస్తున్నాయి, ప్రజలు చూస్తున్నారు, మెయిన్ ఎన్నికలు కాకుండా మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయన్నారు. మరి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్న మీరు ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఎందుకు తప్పుకున్నారు? ఎమ్మెల్సీ ఎన్నికలు తప్పుకోవడం ఏం లేదు. జనరల్ పాలసీ మ్యాటర్ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నారు. 11 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మాకు విశాఖపట్నానికి మన విశాఖపట్నానికి సంబంధించి 744 ఓటర్స్ ఎమ్మెల్సీకి. తెలుగుదేశం పార్టీకి ఉన్నది 396, మన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 279 మంది. మాకు టీడీపీకి ఉన్నటువంటి తేడా దాదాపు 127 దగ్గర 170 నోట్స్ డిఫరెన్స్. అంటే మేము కూడా ఇలా రేవంత్ రెడ్డిని మా పార్టీలో ఉపయోగించి తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీని కొనుగోలు చేయమని చెప్పి చేయడం మాకు మా సంస్కృతి కాదు. అందులోని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అటువంటి వాటికి మళ్ళీ మా వాళ్ళని ఇచ్చేయడానికి, మా వాళ్ళని కొనుగోలు చేయడానికి సిద్ధపడతారు. ఈరోజు జరిగింది కూడా అదే. ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా, గుంటూరు జిల్లాలో మా 3 జిల్లాల్లో మా పార్టీకి బలం ఉంది. గుంటూరు జిల్లాలో ఏకగ్రీవం అయిపోయింది, మా ఉమారెడ్డి వెంకటేశ్వర గారు గెలిచారు. ప్రకాశం జిల్లాలో మాకు 46 ఓట్లు ఎక్స్ట్రా ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎలా గెలిచింది చెప్పమనండి. కర్నూలు జిల్లాలో దగ్గర 78 ఓట్లు ఎక్స్ట్రా ఉన్నాయి మాకు. అక్కడ మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచింది. అంటే ఇంకా ఆ మనిషికి నాకు తెలిసి అయితే మరి వయసు అయితే పెరిగిపోయింది, కానీ ఆ తాలూకా పార్టీ తాలూకా విలువలను కానీ, లేకపోతే ఆ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి ఎన్టీ రామారావు గారి తాలూకా విలువలు కానీ పాటించేటువంటి పరిస్థితి లేదు. నాకు తెలిసి ఇదే ఆఖరి ఎన్నికలని నేనైతే భావిస్తూ ఉన్నా. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఓటేస్తారనేటువంటి, ఈయన ఉండగా ఓటేస్తారని మాత్రం నాకైతే అసలు నమ్మకం లేదు. ఓకే అమర్ గారు, మరి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చాలా గట్టిగా చెప్తున్నారు. దానికి అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచి మీరు చేసే వార్మప్ కానీ, లేదంటే కృషి కానీ, దానికి సంబంధించిన హార్డ్ వర్క్ కానీ ఎలా స్టార్ట్ చేస్తున్నారు? మీ ప్లానింగ్ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి స్పందించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న రీసెంట్గా మన అచ్యుతాపురం ప్రాంతానికి సంబంధించినటువంటి వారు 22 మంది మన రాజమండ్రిలో చనిపోయారు. ఈ మనిషి ఇక్కడే ఉన్నారు, ఈ ముఖ్యమంత్రి. మా నాయకుడు ఆ రోజు విదేశీ యాత్రలకు వెళ్ళిపోయారు, అందుబాటులో లేరు. తిరిగి వచ్చిన వెంటనే ఆ కుటుంబాలు పరామర్శించాలని చెప్పి వచ్చి వెళ్ళారు. ఈ రాష్ట్రంలో ఏదైనా కష్టం వస్తే, ఎవరికైనా కష్టం వస్తే నిన్న పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళారు. ఎవరికైనా ఆ సందర్భం బట్టి ఎవరికైనా ఏదన్నా కష్టం వస్తే మొట్టమొదటి స్పందించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రజలకి
క్లియర్గా మొన్న జరిగినటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల ద్వారా మోసపోయినటువంటి అన్ని వర్గాల వారు, అటు రైతులు కానీ, డ్వాక్రా మహిళలు కానీ, యువకులు కానీ, అందరూ అన్ని వర్గాల వారు మోసపోయారు. మనం క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల్లో మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పాం, రైతు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పాం, చేయలేమని చెప్పాం. డ్వాక్రా రుణమాఫీ వరకు ప్రయత్నం చేస్తాం, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పాం. యువకులకి ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని మేము చెప్పలే, లేకపోతే బాబు వస్తే జాబ్ వస్తుందని మేము చెప్పలేదు ఎక్కడ కూడా. మేము ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని కూడా ఎక్కడ చెప్పలే. ఆ ప్రాంతాల్లో ఎస్సీజెడ్లు కానీ ఇండస్ట్రియల్ జోన్లు ఏమైనా ఏర్పాటు అయినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీలు ఎవరైతే విలేజెస్ ఉంటాయో ఆ కంపెనీల్లో 75% లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాం. సో ఇవన్నీ కూడా క్రెడిబిలిటీ మీద రన్, రాజకీయాలు అనేది క్రెడిబిలిటీ మీద రన్ అవుద్ది. క్రెడిబిలిటీ లేనప్పుడు రాజకీయం చేయలేం. ఒక మాట ఒకసారి అనేస్తే ఈసారికి అయిపోయింది, మళ్ళీ వచ్చేసారి మళ్ళీ మనం చేస్తామనేటువంటి నమ్మకం ప్రజల్లో ఏం కలిగించగలం? నమ్మకం కోల్పోతారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పథకాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ అందాయి, అన్ని వర్గాల వారికి అందాయి. తప్పకుండా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి, ఆ కుటుంబం ఎప్పుడు కూడా చెప్పిన మాట మీద నిలబడేటువంటి తత్వం ఉన్నటువంటి కుటుంబం. మేము కూడా బలమైనటువంటి ప్రతిపక్షంగా ఈరోజు రాష్ట్ర సమస్యల మీద, జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. గెలుపు ఓటములు అనేవి ఎన్నికలు వచ్చినప్పుడు ఇచ్చేస్తే మేము అధికారంలోకి వచ్చేస్తున్నామని నేనైతే చెప్పలే. రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. మేము చేసినటువంటి కార్యక్రమాలు, మేము చేసినటువంటి పోరాటాలు, మేము రేపు పొద్దున్న ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు, వాటన్నిటి మీద ప్రజలు నిర్ణయం తీసుకొని ప్రజలు తీర్పునిస్తారు. నేను చెప్పేస్తే ప్రజలందరూ ఓట్లేస్తారా? వేయరు. అది అనేది అవన్నీ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు వెళ్తాయి. ఇప్పుడు వరకు మా పాత్ర అయితే మాత్రం ప్రతిపక్షంగా ఈరోజు మాకు ప్రజలు తీర్పునిచ్చారు, ఆ ప్రతిపక్ష పాత్ర మాత్రమే పోషిస్తాం. ఓకే, అమర్ గారు చాలా చిన్న వయసులోనే అట్ ద ఏజ్ ఆఫ్ 21 years మీరు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అంటే మీ యవ్వనం మొత్తం రాజకీయాల్లోనే గడిచిందని చెప్పాలి. మరి అమర్ గారు రాజకీయ పరంగా తెలుసు, చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు, క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నారు రాజకీయాల్లో. మరి అలాంటి అమర్ గారు పర్సనల్ లైఫ్కి ఎంత ప్రయారిటీ ఇస్తారు? అసలు అట్లీస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి టైం దొరుకుతుంది ఆయనకి? రోజు పడుతున్నటువంటి ఇబ్బందుల్లో మళ్ళీ మీరు ఒక క్వశ్చన్ వేశారు. మా ఆవిడ చూస్తే గొడవ పడుతుంది. మీరు అన్నటువంటి మాట యవ్వనంలో ఉన్నటువంటి జనాలకు, యువకులకు ఉన్నటువంటి సరదాలు కానీ, లేకపోతే సరదాగా బయటికి తిరిగిన సినిమాలు కానీ, నేనైతే లాస్ట్ 2 years నుంచి సినిమా హాల్కి వెళ్ళడమే మానేసాం. అంటే మూవీస్ పూర్తిగా వదిలేసాం. ఇంకా మ్యారేజ్ అయ్యి నాకు 2 years అవుతుంది. ఐ హ్యావ్ ఎ 10 month old బేబీ. సో అంటే మీరు అన్నట్టు యాక్చువల్గా ఫ్యామిలీ టైం అనేది అసలు ఈ మధ్య ఉండట్లా. అంటే బిఫోర్ మ్యారేజ్ కానీ, లేకపోతే బిఫోర్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అవ్వకముందు హ్యాడ్ ఫ్రీ టైం. కానీ ఈ 1 year తర్వాత, ఈ లాస్ట్ 1 year నుంచి అసలు టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీకి, అమ్మతో కానీ లేకపోతే వైఫ్ పాపతో కానీ అసలు టైం స్పెండ్ చేయడానికి అసలు టైం దొరకట్లా. ఎప్పుడైనా వెళ్తే నేను కూడా విజిటింగ్ గెస్ట్లో అయిపోయాను ఇంటికి. మార్నింగ్ అరౌండ్ 6:30-7, ఒకసారి కొంచెం లేట్గా బయటకు వచ్చినప్పటికీ నైట్ రావడం, జిల్లా అంతా తిరగాల్సి వస్తుంది. ఏజెన్సీ ఏరియాలు కొన్నిసార్లు, రూరల్ ప్రాంతం కొన్నిసార్లు, సిటీలో కొన్ని ప్రోగ్రామ్స్, అన్ని జిల్లా ప్రజలందరితో కూడా వాళ్ళ సమస్యల మీద కలవడం, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. సో ఫ్యామిలీ టైం అనేది ఐ లాస్ట్ దట్ ఫ్యామిలీ టైం. ఒకవేళ మీ శ్రీమతి గారిని కూల్ చేయడానికి టైం దొరికితే ఎక్కడైనా అవుటింగ్స్ అటు తీసుకెళ్ళడం, బయట కంట్రీస్ అటువైపు అని వెళ్ళడం, అట్లాంటివన్నీ చేస్తుంటారు? ఈ లాస్ట్ 2 years అసలు జరగలేదండి. అంటే మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ అయిన వెంటనే వెంటూ క్రాబీ వెళ్ళాము. మళ్ళీ మొన్న లాస్ట్ మంత్ ఒకసారి చెన్నై, లాస్ట్ 2 days చెన్నై వెళ్ళాం మ్యారేజ్ డే రోజు. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డే అయితే దట్ వాజ్ ఏ డిసప్పాయింటింగ్ థింగ్. ఎందుకంటే నా మ్యారేజ్ డేనే ఎలక్షన్ కౌంటింగ్ రిజల్ట్ ఒక రోజే పడింది. ఫుల్ టెన్షన్. అంటే ఆ రోజే టెన్షన్ ఉంది, సాయంత్రం అంత తెలిపోయింది కదా. సో లాస్ట్ ఫస్ట్ యానివర్సరీ వాజ్ అ డిసప్పాయింట్మెంట్ ఫర్ అస్. అంటే వెడ్డింగ్ డిసప్పాయింట్మెంట్ కాదు, అంటే ఈ రిజల్ట్ అది రావడం కొంత we couldn't celebrate first anniversary. Last month second anniversary-కి we went to Chennai. ఒక 2 days అక్కడ స్పెండ్ చేయడానికి టైం దొరికింది. ఇంకా మిగిలిన ఫ్యామిలీ టైం అంటే అసలు వైజాగ్లో ఉంటే మాత్రం
నో ఫ్యామిలీ టైం. బేబీ ఉందండి, సీన్ ఆన్ ఫేస్బుక్, మీ బేబీని ఫేస్బుక్ లో చూసాం, చాలా క్యూట్ గా ఉంది. మరి అలాంటి చిన్న పాపని మిస్ అవుతుందని ఎప్పుడైనా? 100% మిస్ అవుతాం. కొన్నిసార్లు మళ్ళీ నేను చెప్పుకోవాల్సి వస్తుందేమో, తనకి మా ఇద్దరి మధ్య ఇంటిమెసీ తగ్గిపోతుందేమో అనేటువంటి ఫీలింగ్ కొంత ఉన్నప్పటికీ, ఇప్పుడు పర్లేదు, గుర్తుపట్టిన తర్వాత ఏమన్నా టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తే బెటర్ అని అనుకున్నా. ఏదో రోజు ఒక రోజు టైం స్పేర్ చేసుకోవాలి, లేకపోతే ఎవ్రీడే ఏదో ఒక 1 hour హాఫ్ అన్ అవర్ తను పడుకొని లేచేసరికి నేను బయటికి వెళ్ళిపోతాను. మార్నింగ్ బేబీ కాబట్టి అరౌండ్ 8:30, 9 వరకు తను పడుకుంటుంది. సో ఈలోపు మనం బయటకు వచ్చేస్తాం. మనం అరౌండ్ 10 కల్లా ఇంటికి వెళ్ళేసరికి పడుకుండిపోతుంది. సో ఆ టైం అనేది ఇప్పుడు సెట్ అవ్వట్లా. ఫర్దర్లో ఆ టైం కొంత స్పేర్ చేసుకోవాలి. మరి మీ పాప ఊహ తెలిసేసరికి మీరు ఇంకా బిజీ అయిన రాజకీయ నాయకుడు అయిపోతారు. అప్పుడు అర్థం చేసుకుంటుందేమో అనుకుంటున్నా. ఓకే, మరి అమర్ గారు, మీ నాన్నగారు పార్టీ పరంగా ప్రజలకు ఎంతో సేవ చేశారు, రాజకీయ పరంగా చాలా రోజులు రాజకీయ జీవితాన్ని అనుభవించారు. మరి ఆయన జ్ఞాపకార్థం మీకేమైనా ప్రజలకి ప్రత్యక్షంగా సేవ చేయడానికి ట్రస్ట్లు కానీ అట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచన? ట్రస్ట్ ఉందండి, ఆల్రెడీ నాన్న పేరు మీద ట్రస్ట్ ఉంది. ఆల్రెడీ స్టూడెంట్స్ చదివించిన తర్వాత ఇప్పటికే ఒక 5 నర్సింగ్ స్టూడెంట్స్ని చదివించాం. స్కూల్, ఈ ఎలిమెంటరీ స్కూల్ తర్వాత మా చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్లో అన్నింటిలో కూడా ఎవ్రీ ఇయర్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. తర్వాత బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటా. సో ట్రస్ట్ అనేది అంటే దానికి పబ్లిసిటీ లేదులేండి మా ట్రస్ట్కి అయితే. అంటే ఇప్పుడు నేను పొలిటికల్గా ఉన్నాను కాబట్టి అంటే జనరల్గా ఎలాగుంటుందంటే, ఈ పొలిటికల్గా ఉన్నప్పుడు ఒక ట్రస్ట్ని మళ్ళీ నేను ఏర్పాటు చేసి దాని ద్వారా దానికి పబ్లిసిటీ లైమ్ లైట్లోకి తీసుకొస్తే అది పాలిటిక్స్ కోసం అది అనుకుంటారు. సో 100% మీరు చెప్పింది. సో అందుకని చెప్పి దాన్ని లైమ్ లైట్ లోకి తీసుకురాలా. బట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ దిస్ థింగ్. సేవ్ చేస్తారు కానీ అది అంటే నాన్న పేరు మీద చేసేటువంటి కార్యక్రమాలు అది ఎప్పటికీ ఎలా కొనసాగుతాయి, జరుగుతూనే ఉంటాయి. సో ఈ సర్వీస్ ఎలాగో ఇది కూడా సర్వీస్ కింద వస్తుంది, ఇది కూడా చేస్తాం. సో అది స్టూడెంట్స్కి తర్వాత బ్లడ్ క్యాంప్స్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంటాం, మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాం. తర్వాత స్కూల్ బుక్స్ ఎవ్రీ ఇయర్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి మా ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా ఎవరు కూడా పిల్లలు కింద కూర్చొని చదువుకునేటువంటి పరిస్థితులు లేవు. అందరికి కూడా నా ఫ్రెండ్స్తో వాళ్ళతో మాట్లాడి మొత్తం బెంచెస్ దగ్గర, మా స్కూల్ గాజువాకలో పెద్ద స్కూల్, అంటే గాజువాక హై స్కూల్ తర్వాత మా మిందిది అరౌండ్ వీ హ్యావ్ 400 స్టూడెంట్స్. సో అందరికి కూడా బెంచెస్ ఉంటాయి ఏ క్లాస్ రూమ్లోకి వెళ్ళినా. వీ హ్యావ్ ఎ డిజిటల్ క్లాస్ రూమ్ ఇన్ ఎలిమెంటరీ స్కూల్ ఆల్సో. సో అంటే అది కూడా మా ఊర్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిపి పెట్టింది. సో ఆ యాక్టివిటీస్ అన్ని జరుగుతాయి. ఈ పొలిటికల్ గా ఇది కాకుండా ఆ సర్వీస్ యాక్టివిటీస్ నాన్న పేరు సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతాయి కానీ అవి పబ్లిసిటీ చేయట్లేదు. దీనికి అంటే జనరల్ పాలిటిక్స్ లో లేకపోతే మనం ట్రై చేస్తారు కాబట్టి. సో పాలిటిక్స్ లో ఉన్నాం కాబట్టి అదేదో మనం దాని గురించి ఇదేదో రన్ చేసినట్టు ఉంటుంది. సో నాకు ఇష్టం లేదంతే. అమర్ గారు, మరి మీకు రాజకీయాల్లోకి రావడం మీ ప్యాషన్ అన్నారు. మరి అలా రాజకీయాల్లోకి వచ్చింది మీకు ఒక డ్రీమ్, నేను ఈ పదవి అయితే వీళ్ళకన్నా బెటర్గా నేను ప్రజలకు సర్వీస్ చేయగలను అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలాంటి పదవి ఏమైనా ఉందా? అంటే జనరల్గా సర్వీస్ చేయడానికి, ఎవరికైనా సాయం చేయడానికి పదవి అవసరం లేదు అంటే నా ఉద్దేశం. అంటే జనరల్ మీకు చెప్తున్నా, అంటే ఒకటి ఏమవుతుందంటే పదవి ఉంటే అధికారులు మాట వింటారు, పనులు త్వరగా అవుతాయి. ఇది ఒక రోజు లేట్ అవుద్దేమో కానీ పదవి లేకపోతే, పదవి ఉంటే తొందరగా అవుతాయి. అదొకటే నాకు తెలిసిన డిఫరెన్స్. ఎందుకంటే నేను కూడా కార్పొరేటర్గా పనిచేసినప్పుడు 5 years నేను పవర్ అనిపించాను. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వేరే ఉంటుంది సార్, దానికి త్వరగా అయిపోతాయి పనులు. అందుకని అంటున్నా. సో వన్స్ ఆ నేమ్ మనం గెయిన్ చేసుకున్న తర్వాత దానికి పదవితో సంబంధం లేదు. కానీ పొలిటికల్గా ఎవరన్నా మనల్ని కౌంటర్ చేయడానికి మన పనులు అవ్వకుండా గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు చేయాలి తప్ప, లేకపోతే మనకున్న పేరు పట్టో లేకపోతే మనకున్న మన టువర్డ్స్ ప్రజల మీద ఉన్నటువంటి ఇది కానీ మన సమస్యల మీద మనకు ఉన్నటువంటి అవగాహనతో అవి జరిగిపోతుంటాయి. సో సహజంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవి ఉంటే ఇంకా ఎక్కువ సర్వీస్ చేయొచ్చు, ఎక్కువ మందికి సర్వీస్ చేయొచ్చు అనేది ఒక జనరల్గా పొలిటికల్గా ఉండేటువంటి అభిప్రాయం అది. సో మనం పని చేస్తుంటాం, సర్వీస్ చేస్తుంటాం, పదవులు అవే మనల్ని ఎత్తుకుంటూ రావాలి. మన అవకాశం వచ్చింది, చిన్న వయసులో ఎంపీ అవుతాం. పాలసీ మేకింగ్, గవర్నమెంట్ ఇండియా అంతటికీ పాలసీ మేకింగ్ లో మనం కూడా కూర్చుంటాం అనేది ఆశపడ్డాం. మనం ఆశపడడంలో తప్పలేదు. సో అంత కష్టపడినప్పుడు ఆశపడడంలో తప్పలేదు. కానీ ఆశపడేది అది మన కష్టం బట్టి ఆధారపడి ఉంటుంది. ఎంపీ అనేది మీ డ్రీమ్? డ్రీమ్ ఎంపీ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. ఎక్స్టెండ్ అవడానికి మనకి అంతే ఇది కాదని
మరి పదవి ఉంటే ఎక్కువ మంది సర్వీస్ చేయొచ్చు, పదవి లేకపోతే కన్ఫైన్ అయిపోతుంది అంతే. అమర్ గారు, మరి మీ తర్వాత జనరేషన్స్ అంటే ఇప్పుడు యంగ్ పీపుల్ అందరూ రాజకీయాల వైపు చూస్తున్నారు. అలా రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు చిన్న ఏజ్లోనే రాజకీయాల్లోకి వచ్చారు. దీంట్లో సాధక బాధకాలు ఏంటో మీకు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. మీ కమింగ్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఎలా ఉంటాయి? జనరల్గా పాలిటిక్స్ అనే కాదు, ఎనీ ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్ అన్నా తీసుకోమని ఇందాక మీకు చెప్పినట్టు మనం ఎంచుకునేటువంటి ప్రొఫెషన్ మీద మనం ప్రేమించాలి. ఆ ప్యాషన్, ఆ ప్రేమ మనకి ఆ ప్రొఫెషన్ మీద లేకపోతే ఏదన్నా కష్టం అనిపిస్తుంది. ఇంట్లో కూర్చొని తినమన్నా కష్టం అనిపిస్తుంది. చెప్తున్నామా, అది కూడా ఇష్టం ఉండాలి. ఇంట్లో కూర్చొని తినాలనేటువంటి ఇష్టం ఉంటే మనం కూర్చొని ఎన్ని రోజులైనా తినొచ్చు. అలాగే మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు పాలిటిక్స్ కానీ బిజినెస్ కానీ, కొంతమందికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ దీంట్లోకి వెళ్ళిపోవాలని ఉంటుంది, కొంతమంది గవర్నమెంట్ జాబ్సే కావాలంటారు, కొంతమంది ఆర్మీ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, కొంతమంది పొలిటికల్ ఇది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో ఏదన్నా ఏం చేయాలన్నా సరే ప్యాషన్ ఉంటే ఏది కష్టం అనిపించదు. ప్యాషన్ అనేది ఇంపార్టెంట్. మనం ఎంచుకున్నటువంటి ప్రొఫెషన్ని మనం ప్రేమించాలి. యూత్ ఎవరికన్నా సరే నేను అదే చెప్తుంటా. కొంతమంది ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి వస్తుంటారు, ఏ గ్రూప్ తీసుకోమంటారు బాబు అని చెప్పి తల్లిదండ్రులు అడుగుతుంటారు. నన్ను అడుగుతారంటే అబ్బాయిని అడగండి, లేకపోతే అమ్మాయిని అడగండి, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చదివించండి. లేదు మనం ఏదైనా బలవంతం పెట్టి నువ్వు వాళ్ళకి ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంటే మనం కంప్యూటర్ సైన్స్ చేయమని అనుకోండి, నేను ముందు చెప్పాను కదా నాకు ఎలక్ట్రానిక్ సిస్టమ్ అని, నువ్వు కంప్యూటర్ సైన్స్ చదవమని, అందుకే చదవలేకపోతున్నాను అంటారు. సో అటువంటి కాదు, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ప్యాషన్ ఎటువైపు ఉంటుందో అటువైపు చేసుకుని బెటర్. పాలిటిక్స్ అనేది వన్స్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో లాట్ ఆఫ్ స్కోప్. అంటే మన స్టేట్ అని కాదు, ఓవరాల్గా అంటే కొత్త జనరేషన్ని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఫ్రెష్ యూత్ వస్తే చేంజ్ వస్తుంది పొలిటికల్ సిస్టంలో, ఏదైనా చేయగలుగుతారు, వాళ్ళు క్లీన్ మైండ్తో ఉంటారు అనేటువంటి ఆశ ప్రజల్లో ఉంది. డెఫినెట్గా యూత్ని పాలిటిక్స్ వైపు రావాలని కోరుతాను. యువనేతగా రాజకీయ రంగంలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్న అమర్ గారు ఆయన డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అతి త్వరలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. మరి ఇంత బిజీ షెడ్యూల్లో మన కోసం వీలు చూసుకుని ప్రజల తరఫున పోరాడుతున్నారు, ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల సమస్యల కోసం ప్రత్యక్షంగా పోరాడుతున్నారు. ఆయన చెప్పారు పర్సనల్ లైఫ్ కూడా మిస్ అవుతున్నాను చాలా. మరి అలాంటి అతను మన స్టూడియోకి వచ్చి ఇన్ని మంచి విషయాలు చెప్పారు. అమర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అమర్ గారు. మంచి మాటలను అందిస్తున్న ఆనిముత్యాలు ఇప్పుడు చూద్దాం. ఒక చెడు పని చేయకుండా విడిచిపెట్టడం మంచిది, ఎందుకంటే తర్వాత పశ్చాత్తాపపడవలసి వస్తుంది. దమ్మపదం. విశిష్ట అతిథులతో విభిన్నంగా కొనసాగుతున్న ఈనాటి ఉదయరాగం వీక్షించిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.